నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి నేటికి 15 సంవత్సరాలు అవుతుంది రోజుల వారీగా. మరి ఆయన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదొడుకులు ఏంటి? మరి ఆయన ముఖ్యమంత్రిగా తొలిసారిగా చేసినప్పుడు ఏ విధంగా ఉన్నారు? ఇప్పటికీ అలానే ఉన్నారా? ఏదైనా మార్పు వచ్చిందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు సార్. మరి ముఖ్యమంత్రిగా నేటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్లో అంటే మొదటిసారిగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నారండి. 3 సార్లు పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అంతకుముందు 89 నుంచి 94 వరకు మధ్యలో ఓ 2-3 ఏళ్ళు ఆయన ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. అంటే అసెంబ్లీలో సభాపక్ష నేతగా ఎమ్మెల్యేలను లీడ్ చేస్తా, అంటే ప్రతిపక్ష నేత హోదా ఈయనకి లేకపోయినా ఆయనే లీడ్ చేశారు సభలో ప్రతిపక్ష నేతగా. చాలా గట్టిగా ఫైట్ చేశాడు ఆయన. అంటే ఆయన మొట్టమొదటిసారిగా ఆయన రాజకీయ ప్రస్థానం అంతా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం ఏ రోజు కూడా సాఫీగా లేదండి. ఆయన విద్యార్థి దశలో ఉన్న రాజకీయాల నుంచి కూడా అన్నీ ఎగుడుదొగుళ్ళు ఉన్నాయి, రాళ్ళు పూలు ముళ్ళు అన్నీ ఉన్నాయి. ఆయన మొట్టమొదటిసారిగా 78లో ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచి మంత్రి కూడా అయ్యారు అంజయ్ గారి గవర్నమెంట్లో. తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, చంద్రగిరి నుంచి ఈయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోవడం కూడా జరిగింది. తర్వాత ఆయన రాజకీయాలు విడిచిపెట్టాడు. ఆయన వ్యాపారం అంట ఆయన పని అలా ఉన్నాడు. కానీ 84లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. రామారావు గారిని అప్రజాస్వామికంగా గవర్నర్ రామ్లాలో ఆయన బర్తరఫ్ చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, జయపాల్ రెడ్డి గారు, వామపక్షాలు, ఈ దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలు కూడా, కాంగ్రెస్ ఇతర పక్షాలన్నీ కూడా వాళ్ళందరినీ కలుపుకుని ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. దానికి ఎన్టీ రామారావు గారు నేతృత్వం వహించగా చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో ఆయన ఈ కార్యక్రమాలన్నీ చూశాడు. చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా వ్యవహరించి చాలా చాకచక్యంగా అనమాట. అంటే మామూలుగా కాదు. ఆయన అప్పట్లో ఆయన పేరు మారుమోగింది చంద్రబాబు. అంతకుముందు ఆయన ప్రతిభావంతుడు, చంద్రబాబు నాయుడు గారు మంచి తెలివైనవాడు అని పేరున్నా, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అంటే పార్టీ శ్రేణుల్లో బాగా గుర్తింపు వచ్చింది ఆ సందర్భంగా. తర్వాత 85లో మళ్ళీ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళారు రామారావు గారు. అప్పుడు ఆయన పార్టీలో పదవిలో ఉన్నాడు, కానీ ప్రభుత్వంలోకి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, ప్రభుత్వంలోకి రాలేదు. కావాలంటే ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు. పార్టీ నిర్మాణంలో ఉన్నాడు ఆయన. అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా, ఎన్నికల రాజకీయాలు ఎప్పుడు కూడా ఎమోషన్ మీద, సెంటిమెంట్ మీద ఆధారపడకూడదు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లే కార్యకర్తల బలం ఉండాలి. క్యాడర్ నిర్మాణం వల్లే పార్టీలు మనుగడ సాధిస్తాయనేటువంటి దానికి ఆయన నమ్మాడు. ఆయన నమ్మి క్యాడర్ పట్ల ఆయన క్యాడర్ నిర్మించడంలో ఉన్నాడు. కార్యకర్తలు బలోపేతం చేశాడు ఆయన. దాంతో ఏమైందంటే ఇవాళకి కూడా దేశంలో అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ఉన్న ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంది. అసలు ఆ పార్టీకి బలము బలహీనత 2 కార్యకర్తలే. అంటే ఈ కార్యకర్తల్ని అంత బలంగా చేకూర్చడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్తారా? ఎందుకంటే మీకు స్వేచ్ఛగా ఉంటారు కార్యకర్తలు, స్వచ్ఛందంగా పనిచేస్తారు. అంటే సాధారణంగా రాజకీయ పార్టీలు మీకు ఇంత బలంగా కార్యకర్తలు ఉండి పార్టీ ఇంకోటి ఏదైనా ఉందంటే దేశంలో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఆ సంఘీయులందరూ కూడా బీజేపీకి పనిచేస్తారు. అంతకంటే ఎక్కువ కమిట్మెంట్తో పనిచేస్తారు తెలుగుదేశం. అంటే ఏ రకమైన స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పార్టీకి పనిచేస్తారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అదొక వరం అనమాట నిజంగానే. ఎందుకంటే సాధారణంగా కొన్ని పార్టీలు పోషిస్తాయి కార్యకర్తలని, లేకపోతే పెయిడ్ ఛానల్స్ని, సోషల్ మీడియాని. దీనికి అవసరం లేదు. టీడీపీకి స్వచ్ఛందంగా పనిచేస్తారు, స్వచ్ఛందంగా వచ్చి సోషల్ మీడియాలో పనిచేస్తారు. అసలు వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకుని పనిచేయడం అనేటువంటిది ఒక రకంగా అలవాటు లేదేమో అనుకుంటాను నేను. తెలుగుదేశం పార్టీకి ఉన్నవాళ్ళు కాలక్రమాన్ని రాజకీయాలు మారుతూ వచ్చినాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి జీవితం, రాజకీయ జీవితం ఎప్పుడు కూడా
అన్ని ఒడిదుడుకులు అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాడు ఆయన. అసలు ఆయన ముఖ్యమంత్రి అవ్వటమే పార్టీలో వచ్చిన ఒక సంక్షోభానికి తెరదించడానికి ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సి వచ్చింది. ఒక పార్టీకి పట్టిన ఒక పీడ తొలగించడానికి ఆయన ఆ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. దాన్ని చాలామంది రకరకాలుగా వక్రీకరించి మాట్లాడతారు. కానీ ఎన్టీ రామారావు గారి విషయంలో చాలా బాధతోటి కార్యకర్తలు, పార్టీ నాయకులు, బాబు గారు కూడా ఏ రోజు కూడా రామారావు గారి విషయంలో ఎవరికి వేరే తలంపు లేదు, ఆయన మీద ద్వేషం లేదు. కానీ ఆయన అంటుకుని ఉన్న శివలింగం మీద తేలు లాంటి ఒక దుష్టశక్తిని పారదోలడానికి నిజంగానే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు అంతా. అది సత్ఫలితాన్ని ఇచ్చింది. పార్టీ వాటికి కూడా ఉంది. లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఆ రకమైన కార్యక్రమానికి ఒడిగట్టకపోతే ఆవిడ తెలుగుదేశం పార్టీని చిన్నాభిన్నం చేసేసినండి. ఆ అదృష్టం, పార్టీ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మంచి ప్రసంగికుడు ఏం కాదు, అద్భుతంగా ప్రసంగాలు చేయలేడు. అలాగని ఆకర్షణీయమైన రూపం కూడా కాదు. ఓ రకంగా చెప్పాలంటే అంటే ఎన్టీ రామారావు గారు ఇలాగా కొంతమంది జనాకర్షణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలా సర్వైవ్ అవ్వాలి? అప్పటికే దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా ఏం పాలసీ తీసుకుంటాయి? రైతుల గురించి మాట్లాడతారో, మౌలిక వసతులు కల్పించడం, ఇలాంటి చిన్న చిన్న వ్యవహారం దాని అంతటా అయిపోయి ఈ కార్యక్రమాలే చేసుకుంటూ వచ్చారు ఏ ముఖ్యమంత్రి అయినా. ఒక్క ఎన్టీ రామారావు గారే ఇన్నోవేటివ్గా, చైతన్యవంతంగా ఒక రకమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు రామారావు గారు. అంటే పెన్షన్లు, సామాజిక పెన్షన్లు కానీ, ఆడపిల్లకి ఆస్తి హక్కు కానీ, లేకపోతే పటేల్ పట్వారీ వ్యవస్థలు రద్దు చేయటం కానీ, ఇలాంటివన్నీ కొన్ని అసలు విప్లవాత్మకమైన సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు, సామాజిక విప్లవం సృష్టించాడు. దాన్ని కొనసాగించాలంటే, రామారావు గారిని మరిపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేశంలో మిగతా పార్టీలు పక్కన పెట్టండి, వితందా పార్టీలోనే రామారావు గారు ఆకాశం అంత ఎత్తు ఉన్న ఆయన ఇమేజు, ఆయన పరిపాలన, ఆయన నిర్ణయాలు, వీటిని అధిగమించే సాహసం చేయాలి, అధిగమించాలి. ఎటు చూసినా ఏం చేసినా రామారావు గారి ముద్ర ఉంటుంది. దాని నుంచి వాటిని కొనసాగిస్తా రామారావు గారు ఏ నిర్ణయాలు తీసుకుని ఆయన పరిపాలన ఎలాగైతే చేసాడో దాన్ని కొనసాగిస్తా పార్టీని సస్టైన్ చేయాలి, ఆయన ముందుకెళ్ళాలి, ఆయన నిరూపించుకోవాలి. ఇది పెద్ద టాస్క్ ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తనను తాను మలుచుకున్నాడు. క్రమశిక్షణ, పనిచేసే గుణం, పని చేయటం అనేటువంటిది ఎంచుకున్నాడు ఆయన. అప్పటికే దేశంలో సంస్కరణలు అమలవుతూ ఉన్నాయి. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా దేశంలో కొన్ని ఆర్థిక సంస్కరణలు మొదలైనవి. దాన్ని అందిపుచ్చుకున్నాడు. ఐటీ ఇండస్ట్రీ కూడా అప్పుడప్పుడే మొగ్గతొడుగుతూ ఉంది. దాన్ని అందిపుచ్చుకుని ఆయన వరకు ఉద్యోగాలు ఎలా ఉండి అంటే, ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం చేయాలి, పారిశ్రామికంగా పెద్దగా అవకాశాలు ఉండట్లేదు, పరిశ్రమలు కూడా పెద్దగా ఏం లేవు, ఏ రకంగా చూసినా నిరుద్యోగం ప్రబలుతూ ఉంది, రైతుల పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగా ఉంది. ఎన్నాటిని అధిగమించాలి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, కొత్త కంపెనీలు తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి, తద్వారా ఉపాధి కల్పించాలి. అలాగా పరిశ్రమలు తీసుకొస్తే, లేకపోతే కంపెనీలు తీసుకొస్తే దాంట్లోకి పనిచేసే మానవ వనరులు కావాలి. దానికోసం ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ఇలాగ ఒకదాని కూడా సైమల్టేనియస్గా సెట్ చేసుకుంటూ వచ్చాడు. చేసి నిరంతరం పనిచేశాడు. ఆయనకు అప్పుడే నిత్య కృషి వాళ్ళు నిరంతర శ్రామికుడు అనేవారు ఆయన. అంటే మంచి పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఈలోగా కేంద్రంలో ప్రభుత్వాలు కూడా ఈయనకు అనుకూలంగా ఉన్నాయి. 96 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఈయన పాత్ర పెరిగింది. 96 ఎన్నికల్లోనూ, 98 ఎన్నికల్లోనూ అప్పుడు మారిన 2-3 ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో, లేకపోతే ఈయన వాళ్ళు ప్రధాన పాత్ర వహించి చక్రం తిప్పి, అప్పుడే అనేవారు చక్రం తిప్పిడి కేంద్రంలో అనేవారు. అలాగా గుజరాల్ గారు అయినా, మన్నెనమ్మక దేవగౌడ ప్రధానమంత్రి అయినా, వాజ్పేయి గారు ఒక్క ఓటుతోటి ఆయన ప్రధానమంత్రి కోల్పోవాల్సి వచ్చింది జయలలిత గారు వల్ల. అప్పుడు ఈయన తీసుకున్న సమయంలో సరైన నిర్ణయం ఏంటంటే వాజ్పేయి గారికి మద్దతు ఇచ్చాడు. తర్వాత కార్గిల్ వారు ఇలాంటి దాంట్లో ఈయన నిలబడ్డాడు వాళ్ళ వెనకాల. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎన్డీఏ కూటమిగా పనిచేయటం,
మళ్ళీ ఘన విజయం సాధించడం. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఈయనకున్న సవాళ్ళు ఏంటంటే 99 ఎన్నికల్లో ఒక పక్క రామారావు గారి నుంచి పదవి తీసుకున్నాడో లాక్కున్నాడు అనేటువంటి అపనింద అపప్రద వాళ్ళు ఓరెత్తిచ్చేస్తున్నారు లక్ష్మీపార్వతి వాళ్ళని. ఆవిడ పార్టీ పెట్టింది. ఇంకో పక్క హరికృష్ణ గారు దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఆవిడ పార్టీ పెట్టారు. వీటిలన్నింటి మధ్య 99 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా ప్రతిపక్షంలో ఉన్నారు కదా. మరి ఆటోమేటిక్గా గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ గ్యాంగ్లు అందరినీ రెడీ చేసుకుని ఆయన యుద్ధానికి మొదలెట్టారు. పైగా ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు వాళ్ళు. ఇన్నాటిని ఎదుర్కొంటూ ఆయన విజయం సాధించారు. దాంతో ఆయనకి అప్పటి వరకు ఆయన ఒకటే మాట చెప్పాడు. అంటే ఆయన పాలసీ రాజకీయాలు ఎన్నికల వరకే ఉంటాయి, అందరం కలిసి పనిచేసుకోవాలి అని చెప్పేసి అభివృద్ధి మంత్రం పట్టించాడు. కొంత అధికారులకు స్వేచ్ఛనిచ్చాడు. తటస్థుల ప్రయోగం చేశాడు ఆయన. 99 ఎన్నికల్లో రాజకీయాల్లో తటస్థులు రావాలని ఆహ్వానించి వాళ్ళ సీట్లు ఇచ్చాడు. అసలు చాలా సాహసోపేతమైన చర్య. అంటే ఆయనకి ఇన్ని సవాళ్ళ మధ్య ఇన్ని సవాళ్ళు నేను చెప్పిన ఇప్పుడు ఎన్టీఆర్ గారిని దింపిన తర్వాత వచ్చి ఎన్నిక, రామారావు గారు చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నిక, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన ఎదురుదాడి, పక్కన ఇంట్లోనే కుంపటాయి, ఇవన్నీ చూసుకున్న తర్వాత తటస్థుల్ని రాజకీయాల శనక్కాయల అరుణ, పుష్పలేల గారు, జొక్కల నుంచి తెలంగాణ జొక్కల నుంచి అరుణ తార, అలాగే వైజాగ్ నుంచి ఒక ఆవిడ డాక్టర్ గారు ఒక ఆవిడ ఉంది, ఆవిడని ఇలాంటి వాళ్ళందరినీ విజయరామారావు గారు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తే అందరికీ గుండెలు లవలవలాడుతూ ఉన్నాయి ఇదేట్రా బాబు అని. కానీ ఆ ప్రయోగం ఫలించింది. వాళ్ళని మంత్రులు కూడా చేశాడు ఆయన. పుష్పలేల గారిని ఇలాంటి వాళ్ళు విజయరామారావు గారిని మంత్రి చేయటం వల్ల కేసీఆర్ గారు ఆ కుంపడ మళ్ళీ రెడీ అయింది. ఇలాగా సత్ఫలితాలను ఇచ్చింది ఎన్నికల వరకు. తర్వాత ఇబ్బంది వచ్చింది. ఇక రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఏం చేశాడంటే యాక్చువల్గా 99 ఎన్నికల్లో నేను కనుక పార్టీ కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. యథావిధిగా మాట తప్పం మనము తిప్పం అనేటువంటిది నినాదంతో ముందుకెళ్తారు, కానీ వాళ్ళు చేసే పని ఇప్పుడు అదే. వెంటనే మళ్ళీ చెన్నారెడ్డి గారిని రెడీ చేసి తెలంగాణ ఇతను కులంతో కొట్టలేం, పరిపాలనలో కొట్టలేం, ఇక ప్రాంతీయవాదం తీసుకొస్తే తప్ప ఇతను లాభం లేదనుకున్నారు. ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ కూడా దశాబ్దాల ఆకాంక్ష, అది వర్కౌట్ అయింది. కేసీఆర్ గారిని రెడీ చేసి చెన్నారెడ్డి గారు తీసుకొచ్చిన ఆయన రెడీ చేసిన ఆయన ముట్టించిన అగ్గిని ఆయన అందుకున్నాడు కాగడ. దాన్ని మొదలెట్టాడు ఆయన. ఆఖరికి అలాగైతే సాధించాడు. తెలుగుదేశం పార్టీ 2004లో 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా చేశాడు. యాక్చువల్గా పార్టీకి కేడర్కి నష్టం జరిగింది, కానీ రాష్ట్రానికి మేలు జరిగింది. అనేక ఐటీ కంపెనీలు వచ్చినాయి, పెట్టుబడులు తీసుకొచ్చాడు, ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, మౌలిక వసతులు కల్పించాడు, ఫ్లైఓవర్లో తర్వాత మెట్రో కూడా అప్పుడే ఆయన తీసుకొచ్చాడు. తర్వాత నిర్మాణం అంతా కాంగ్రెస్ హయాంలో జరిగింది, కానీ ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అన్నీ కూడా ఈయన రెడీ చేసినాయి. తర్వాత వాళ్ళు పూర్తి చేశారు. ఇలాగా ఆయనకు మంచి పేరు వచ్చింది, కానీ రాజకీయంగా నష్టపోయాడు. వాళ్ళ పార్టీలో సహచరులు అందరూ కూడా అసంతృప్తిలోనే రెడ్డి తటస్థలు తీసుకొచ్చి వాళ్ళకి మంత్రులు ఇచ్చేయడం, కేడర్ కూడా కొంత పట్టించుకోలేదు. అధికారులు కూడా ఈయన ఇచ్చిన స్వేచ్ఛని వాళ్ళు పేరు తెచ్చుకొని పార్టీ వాళ్ళకి నష్టం చేశారు. ఇది ఆయన తెలుసుకునే లోపల పార్టీ ఓడిపోయింది. కమ్యూనిస్టులు రోడ్డు మీద తిరిగి ప్రతి ఓడిని కలుపుకుని రాజశేఖర రెడ్డి యుద్ధం చేశాడు, గెలిచాడు అందులో. తర్వాత డెఫినెట్గా వాళ్ళు అధికారంలో మామూలుగానే వాళ్ళు అధికారంలో లేకపోతేనే డేంజర్, అధికారంలోకి వస్తే ఇంకెంత డేంజరు. మొత్తం మీద అలాగైతే 2009 మళ్ళీ చిరంజీవి గారిని రెడీ చేసి రకరకాల విన్యాసాలు చేసి మళ్ళా కొట్టేసాడు దెబ్బ. అయితే భగవంతుడు మనవుడు తలిస్తే భగవంతుడు తలుస్తాడు, మళ్ళీ ఏదో కథ ముగిచ్చాడు. ఈ లోపల మళ్ళీ జగన్ రెడ్డి తయారయ్యాడు. అది మరీ సంక్షోభం. ఓ పక్కన తెలంగాణ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికేమో జగన్ రెడ్డి ఫ్యాక్టర్. ఇది రెండు వైపులా కూడా ఇబ్బంది. అసలు మామూలు సంక్షోభం కాదు. పార్టీ నాయకులు నిలబడ్డారంటే అప్పుడు కూడా నిలబడ్డ వాళ్ళు చాలా గ్రేట్. చాలామంది పారిపోయి భయం వేసి. తెలంగాణలో ఈయన మన జూపల్లి కృష్ణారావు గారి కాన్స్టిట్యున్సీ ఉంటుంది మహబూబ్ నగర్లో. ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక నాయకుడు, తెలుగుదేశం నాయకుడు, ఒకసారి నాకు సందర్భంలో కలిసాం. ఎందుకో మాట్లాడినప్పుడు అయినా నేను తెలుగుదేశం పార్టీ అండి, నేను చచ్చినా బతికినా తెలుగుదేశం పార్టీతో ఉంటాను, కానీ మాకు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పేరు వినబడే అవకాశం ఇప్పుడు చూస్తుంటే డిపాజిట్లు పార్టీ చరిత్రలో డిపాజిట్లు కోల్పోవడం అనేటువంటిది లేదు. ఆ టైంలో ఉప ఎన్నికల్లో డిపాజిట్లు పోయింది. అలాగే ఆంధ్రాలో కూడా అలాగే పోయింది.
జగన్మోహన్ రెడ్డి హవా నడుస్తూ ఉంది 12-17 సీట్లు పోటీ చేసినప్పుడు అందరికీ భయం బెంబెలెత్తిపోయారు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలు అవి జరిగినప్పుడు అన్నట్లో తెలుగుదేశం పార్టీ గణనీయమైన తెలంగాణ, ఆంధ్ర కూడా, ఆంధ్రాలో మున్సిపాలిటీలు మ్యాక్సిమం కొట్టేసి 75%. అది చూసి కాంగ్రెస్ టపాలమని విడదీసింది. అప్పటి వరకు వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంగానే చేయాలి, కానీ మొత్తం మీద వాళ్ళు ఇంకా లాభం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అదుపు చేయడానికి, ఆ పార్టీని లేకుండా చేయడానికే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రాలో జగన్ వచ్చేస్తాడు, ఇక్కడ కేసీఆర్ వచ్చేస్తాడు, వీళ్ళ పార్టీ మటాష్ అయిపోద్ది అనుకోరు. కానీ అలా అనుకున్న రివర్స్ అయింది. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నారు, ఇక్కడ కూడా మంచి సీట్లు, ఓట్లు వచ్చినాయి. ఇంక తర్వాత అంతా చూసాం. 14 నుంచి 19 వరకు కూడా ఆయన ఎలా పనిచేసాడో. దురదృష్టం ఏంటంటే ప్రజలందరూ కూడా స్థిమితంగా ఉన్నప్పుడు సరే ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. 19 నుంచి 24 వరకు ఏం జరిగింది అనేటువంటిది ఇక ఆయన రాజకీయ జీవితంలోనే అత్యంత కష్టకాలం. అంటే రాజకీయాలు అత్యంత హీనంగా మారిన రోజులు. అంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాజకీయ నాయకులు కానీ విచక్షణ కోల్పోయి, వివరం కోల్పోయి ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతూ కుటుంబాలను లాక్కొచ్చి నిండు సభల్లో చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని నీచాతి నీచంగా మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతిపక్ష నేతగా చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నేతగా చూశారు. వీళ్ళిద్దరి కాలంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు. అసలు ఎలాంటి ఎదుర్కొన్నా ఈ 19 నుంచి 24 వరకు చాలా అత్యంత దయనీయమైన పరిస్థితి. పార్టీ క్యాడరు, నాయకులు, శ్రేణులు అందరూ కూడా ఒక రకంగా బీతావహులు చేశాడు. అయినా ఎవడ జడాల చంద్రబాబు నాయుడు గారిని బయటికి రాకుండా తాళ్ళేసి కట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడండి, విశాఖపట్నం వస్తుంటే వెళ్ళరా ఏమవుతుందో చూద్దామన్నారు. అలా కాదు, ఇంట్లోనే ఆపేవారు, ఎయిర్పోర్ట్లో ఆపేవారు, రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళిచ్చి కొట్టేవారు. నందిగామలో కొట్టారు, అంగళ్ళలో కొట్టారు, పొంగనూరులో, తర్వాత అనపర్తిలో అయితే నడిపించారు 7 కిలోమీటర్లు. ఏం చేసినా ఆయన ఓపికగా ఎదుర్కొన్నాడు. నేను యుద్ధం చేస్తాను, చట్టానికి దాని లోబడి పనిచేశాడు ఆయన, చట్టాన్ని సహకరించాడు. తర్వాత ఇంకా ఫైనల్గా ఏమీ చేయలేక అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఒకసారి బద్దలైంది. అప్పుడు దాకా నిశ్శబ్దంగా ఉన్న వాళ్ళందరూ కూడా నిశ్శబ్దం బద్దలు కొట్టుకు వచ్చారు బయటికి. అయితే 15 సంవత్సరాలు పూర్తి చేసాడు ఆయన రోజుల లెక్క ప్రకారం. 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదంతా కూడా ఇలా చెప్పుకున్నాం మనం. కానీ దీని వెనకాల ఇంకోటి కూడా గమనించండి. ఒక్క నాయకుడి మీద చెప్పులేయించలా. ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం ఎవరి మీద రాళ్ళు ఇచ్చి కొట్టించలా. కొడుకుని బలోపేతం చేస్తానికి రాష్ట్రాన్ని దోసిపెట్టి అడ్డగోలుగా కొడుకుని దోసిపెట్టలా. ఇంకోటి ఏంటంటే కాంట్రాక్టుల పేరుతోటి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేయాల. కుల మతం చిచ్చు పెట్టలా. ముఖ్యమంత్రి పదవి కోసం మత కల్లోలాలు సృష్టించి ఆ పదవి లాక్కుందామని ట్రై చేయాల. నిజాయితీగా చేశాడు, నిబద్ధతగా చేశాడు, పర్ఫెక్ట్ ఫెయిర్ పాలిటిక్స్ చేశాడు. ఫెయిర్ గేమ్ ఆడాడు ఆయన. వీళ్ళంతా ఫౌల్ గేమ్ ఆడారు, కొంతమంది డబుల్ గేమ్ ఆడారు పైన ఉన్న వాళ్ళు గట్టాన్న. ఈయన మాత్రం ఫెయిర్ గేమ్ ఆడాడు. ఎట్ లాస్ట్ ఫెయిర్ గేమే పనికొస్తుంది, ఫెయిర్ గేమ్లోనే సక్సెస్ అవుతాడు అనేటువంటిది ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్గా నిరూపించాడు ఆయన. ఈ వ్యక్తి మీద చాలామంది కోపం ఉంటుంది. వీటి సరిగా స్పందించట్లేదు, కొంచెం స్లోగా నిదానంగా చేస్తాడు. అవన్నిటిని కూడా దాని వెనకాల చివరికి వచ్చేటప్పటికి ఆయన పాలసీయే కరెక్ట్ అనిపిస్తుంది మనకు. తాత్కాలికం ఇప్పుడు ఏమనిపిద్దంటే జగన్ పట్టుకుని మోకాలు చెప్పులు కట్టుకు తీసేయచ్చు కదా అనుకుంటాం మనం ఏంటండి. కానీ అది ఈయన చేసిన పని కరెక్ట్ అని తెలుస్తుంది తర్వాత కొన్నాళ్ళకి. నిజంగా నాకు కూడా కోపం వచ్చేస్తుంది. ఏంటంటే బాబు వీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు వీళ్ళు అనుకుంటాం. దాని వెనకాల నేను వ్యూహం అన్నాను. కానీ ఆయన కళ్ళలో వీళ్ళు తిడుతున్నప్పుడు జాలి కనపడుద్ది. అసెంబ్లీలో అందరూ తిట్టివారు చూడండి ఆయన్ని, వాళ్ళంక జాలిగా చూసేవాడు. వీళ్ళ బతికేమైపోద్దాం అన్నట్టుగా ఏంటండి. అప్పుడు అనిపించింది మనకి, ఇంత మెత్తగా ఉన్నారు వీళ్ళు, అసలు ఏంటి తిరగబడి ప్రైవేట్ కేసులు వేసి వీళ్ళని పట్టుకు పీడించేయచ్చు కదా అనుకున్నాను. ఎప్పుడైనా సరే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాడు, పడిన గోడలు పడినట్టు ఉండమని పెద్దలు ఏదైతే చెప్పారో అది నిజమని ప్రూవ్ చేసిన వ్యక్తి ఈయన రాజకీయ ప్రస్థానం ఏ రోజు కూడా సాఫీగా లేదండి. ఇవాళ కూడా ఇంత విజయం సాధించిన తర్వాత కూడా ఆయనకేం సాఫీగా లేదు. ఆయన ముందు అనేక టాస్కులు. రాష్ట్రాన్ని ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, కూటమిలో ఒకరొకరు రాకుండా ఒకరినొకరు పిచ్చుకోవాలి, పైన ఉన్న వాళ్ళు పిసకాలి, పక్కన ఉన్న వాళ్ళు పిసకాలి. ఆయన కూడా ఎన్ని చేత పనిచేయాలి. ఇతను జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసంలోంచి చెదిరిపడ్డ శకలాలు శిథిలాలను పోగొట్టాలి,
మళ్ళా పునర్నిర్మించాలి. సిగ్గు లేకుండా అందరూ ఏం అడుగుతారండి, ఇంకా కట్టలేదు ఏంటని అడుగుతారు. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు అడదలుచుకున్నది ఏంటి చెప్పండి? ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి అని ఫోకస్ చేస్తారు. గతంలో కూడా ఆయనకి ప్రధానమంత్రి పదవి వచ్చినా ఆయన ఆశించలేదు. ఏంటి అసలు సార్ చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటి? ఇన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఇన్ని విమర్శలు వచ్చినా, వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శించినా సరే నేను రాష్ట్ర ప్రజలకే చేయాలని చూస్తారు. ఎప్పుడు అందరూ కూడా పదవులు కాశిస్తారు. ఈవెన్ ఈయన కేంద్రంలో ఆఫర్ వచ్చినా కూడా ఆయన చేయలేదు. ఏంటి ఆయన వ్యూహం? ఇప్పుడు ఆయనకి ఒకసారి నిజంగానే 96లో ఆయన 96, 97లో ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. అప్పుడు సిపిఎంకి చెందిన బసు గారిని ప్రధానమంత్రి చేయమంటే వాళ్ళు వద్దన్నారు. అప్పుడు ఈయనకు వచ్చింది ఆఫర్. ఈయన కూడా చేయలేదు. నా రాష్ట్రం ముఖ్యం, నాకు రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి. సిపిఎం వాళ్ళు చారిత్రక తప్పిదం చేశారని బాధపడ్డారు. తర్వాత ఈయనేం బాధపడలేదు. ఈయనకేం రిగ్రెట్స్ లేవు. నా రాష్ట్రం ఇప్పటికి కూడా చాలా పదే పదే చెప్తాడు. కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఈయన ఏమన్నా కేంద్ర రాజకీయాలు ఏళ్ళు పెడతాడేమో, మనకేమైనా ఇబ్బంది కలిగిస్తాడేమో అన్న వాళ్ళకి స్పష్టంగా నా కేంద్ర రాజకీయాలతో పని లేదు, కేంద్రంతో సహకరిస్తాను, నా పార్టీ నా రాష్ట్రం నేను చూసుకుంటానని చెప్పాడు ఆయన. ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది ఆయన ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు. ఇబ్బంది పెట్టిన వాళ్ళే సర్దుకున్నారు. కానీ ఇక్కడ మనం ఆయన ప్రధానమంత్రి పదవి చేత ఏమవుతుందండి, ఇప్పుడు ఈ దేశం అంతా రకరకాల ఈ రాజకీయాలు ఎలాగున్నా చూసాం కదా. కప్పదాటులు గట్టని ఒక 6 నెలలు, సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు ప్రధానమంత్రి అయితే తర్వాత మళ్ళీ దిగిపోవాల్సి వస్తే ఆ హోదాలో ఉన్నవాడు మళ్ళీ రాష్ట్రం పట్ల ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయాలని చేయలేడు. అది కూడా ఒక కారణం కావచ్చు. భారత ప్రధానిగా పేరు ఉండిపోద్ది, అదే మాజీ ప్రధానిగా. కానీ కళ్ళ ముందు జరుగుతున్న ఘోరాలన్నీ కళ్ళు నూరు వదిలేసి చూడాలి, చేయడానికి ఏముండదు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న ఆ పరిధిలో ఆ రాష్ట్రాన్ని సుసంపన్నంగా సుభిక్షంగా ఉండొచ్చు, దాన్ని దేశంలో నెంబర్ 1గా నిలబెట్టవచ్చు, మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆదర్శవంతంగా తీసుకునేలా చేయొచ్చు. ఆయన ఇవాళ అనుకున్నదే ఆయన అమలు చేసిన పథకం కానీ కార్యక్రమం కానీ దేశం అంతా 10 ఏళ్ల తర్వాతైనా సరే అమలు చేస్తారు. మనం విక్రిస్తాం ఆయన్ని. ఇంకుడు గుంతలంటే ప్రతి వాళ్ళు ఎక్కిరించారు ఆయన్ని. ఇవాళ ఇంకుడు గుంతలు లేకపోతే అపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వట్లా. పరిశుభ్రత, పరిసరాల నుంచి నీరు, మీరు, చెట్టు ఇలాంటి కార్యక్రమాలు పెడితే అందరాన్ని విక్రించారు. మరి ఇవాళ హైదరాబాదులో ఒక హరిత వనంగా తయారు చేశాడు ఆయన. దాన్ని మిగతా వాళ్ళు ఫాలోఅప్ చేశారు. అనేక చెట్లు నాటించాడు. ఇది పర్యావరణాన్ని కాపాడుతూ ఇన్ని కోణాలు ఆలోచించి వాళ్ళు ఉండరండి. అది చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే అందిపించుకుని మొన్న బుచ్చి చౌదరి గారు లాంటి సీనియర్ శాసనసభ్యుడు 7 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన, ఒకసారి మంత్రి చేశాడు ఆయన. మేము ఈ జనరేషన్లో ఎందుకు పుట్టలేదని చెప్పేసి బాధపడుతున్నామండి అని చెప్పేస్తున్నాడు. అంటే మనసుంటే మార్గం ఉంటుందండి. నిత్య విద్యార్థిగా ఉంటాడు ఆయన. నేర్చుకోవాలన్న తపన ఉంటుంది. ఆ నేర్చుకున్న దానిని అమలు చేసి ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలని ఆలోచన ఉంటుంది. దానివల్ల ప్రజలకు ఈ రకంగా కనీసం ఉన్న వాళ్ళలో ఒక 10-20% రాజకీయ నాయకులు ఎలాగ ఆలోచిస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడుతుంది. ఎవరికైనా ఎలా తయారయ్యారంటే పెత్తనం కావాలంటే అధికారం కావాలంటే డబ్బు కావాలి, ఈ 3 చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇటువంటిది పరాకష్టం. రాజకీయాలు హీనస్థితికి చేరుకున్నాయన్న దాంట్లోకి జగన్మోహన్ రెడ్డి లాంటి గ్యాంగ్ ఈ దేశంలో 10-20 మంది ఉన్నారు. వాళ్ళు ఈ దేశాన్ని శరవేగంగా వెనక్కి తీసుకెళ్తున్నారు. అంటే ఆటవికుల కాలం నాటికి లాక్కెళ్తున్నారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి వచ్చిన ఈ దేశ రాజకీయాలు ఇంకా దేశ రాజకీయాలే అలా ఉంటాయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనుకోకూడదు, ఈ దేశానికి సంబంధించిన రాజకీయమే ఇది కూడా. ఎంత ఆటవిక రాజ్యం నడిచిందండి. మన నిప్పు పుట్టక ముందు ఆటవికులు ఎలాగైతే మైట్ ఈజ్ రైట్ అన్నట్టు ఉండేవారో, ఏది దొరికితే అది నాది లాగేసుకునేవారు, అలా చేసాడు అతను. మళ్ళా వస్తే అంతకన్నా దారుణంగా చేసేవాడు. ఇలాంటి పరిస్థితి నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తమై కాపాడుకున్నారు వాళ్ళకి ఒకటి అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మంచి పనివాడు, ఒక మంచి పనివాడిని వదులుకొని పనికిమాలని తెచ్చుకుని పనిష్మెంట్ అయింది మనకి. ఇక నుంచి ఈ పనివాడిని వదులుకోకూడదురా బాబు అనుకుంటున్నారు వాళ్ళు. అందుకనే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కూడా ధీమాగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భయం వచ్చింది అందరికీ. అంటే వెలుతురికి వాల్యూ ఉండాలంటే చీకటి ఉండాలి, మంచికి గుర్తింపు ఉండాలంటే ఒక చెడు ఉండాలి. ఏంటండి ఆ విలువ తెలవాలంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విలువ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అందరికంటే కూడా. ఆయన ఇన్నాళ్ళ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలందరికీ ప్రేమ కలగడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అందులో అనుమానం లేదు. ఎవడో చంద్రబాబు నాయుడు గారి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు కానీ పదవులు పొందిన వాళ్ళు కానీ నోటి పళ్ళ సంది నేను మంచివాడని చెప్పరు. ఎవడో చెప్పడం వెళ్తే తిట్టేసిపోతారు. ఆ తటస్థులను తీసుకొచ్చారు కదా, వాళ్ళందరూ ఈయన మోసం చేసిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరమ శత్రువైన నిత్యం
చంద్రబాబు నామస్మరణ చేశాడు, నామ జపం చేశాడు. చంద్రబాబు 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 అంటా ఉన్నాడు. మీకు పౌండ్రక వాసుదేవుడు అని ఉంటాడు, విరూషి దేశంలో శ్రీకృష్ణుడిని అచ్చం అనుకరిస్తూ ఉంటాడు ఒకడు. అతను శ్రీకృష్ణుడిలాగా నెమలి పించం, కిరీటం, చేతిలో పిల్లన గ్రోవి, వక్షస్థల కౌస్తుభం ఇవన్నీ ధరించి ఉండేవాడు. కృష్ణుడిలాగే మాట్లాడేవాడు, కృష్ణుడిలాగా హావభావాలు చేసేవాడు. అతను కృష్ణుడు చెప్తారు, అలా కూడా ఉన్నవాళ్ళుగా మీ అచ్చం కృష్ణుడిలో ఉన్నారని అనేవారాన్ని. అంటే కృష్ణుడు కూడా ఎవరో చూద్దాం అంటే ఎదురుపడ్డాడు, ఇష్టపడి తిట్టాడు, నువ్వేటి నీకు ఒప్పేటి నేను కృష్ణుడిని అది ఇది అని. ఆఖరికి యుద్ధం జరిగింది. అతను కూడా ఉన్న రాజులందరూ కూడా శోభనం కృష్ణుడు అందరినీ సంహరించాడు. ఇతను మాత్రం మోక్షం లభించింది. ఏంట్రా బాబు అంటే అతను నిత్యం నా నామజపం చేశాడు. అలాగే జగన్ కూడా నిత్యం ఇంత మేలు చేసిన జగన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి చూడట్టు వదిలేస్తున్నాడేమో అనుకుంటున్నారు అందరూ. ఏంటండి అంటే ఆయనకు అంత కృతజ్ఞత ఉంటుంది. లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు వచ్చిన వెంటనే ఇల్లరా అని చెప్పి టెప్పమే లాగాల. ఏంటండి ప్రమాణ స్వీకారానికి వస్తాడు కదా, అప్పుడు ఓ ముట్టుకేయాలి అతను చేసే పనికి. మరి ఏం చేయకుండా అతను ఆ రెస్టారెంట్ మాట్లాడినా నిన్న కూడా అనుమతులు ఇచ్చారు, కండిషన్స్ పెట్టారు, అన్నీ వైలేట్ చేసాడు. గతంలో ఇప్పుడు ఏ రోజు కూడా అతను అనుమతులకు అనుగుణంగా నిబంధనలకు అనుగుణంగా పర్యటన చేయలేదు. మీరేంట్రా మీరు అనుమతులు ఇచ్చేది మాకు అన్నట్టుగా, మిమ్మల్ని అనుమతి అడగట్లేదు, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని మాట్లాడుతున్నారు అడ్డుగోలుగా. అయినా సరే అతన్ని దిగిన వెంటనే మోకాళ్ళ కాడికి ఇరవకుండా వదిలిపెడుతున్నారు. అంటే ఒక రకంగా అతను దీన్ని దుర్వినియోగం చేసుకుని ఆఖరికి అతనే గోతిలో పడతాడేమో అనిపిస్తుంది. నిన్న పర్యటన కూడా అలాగే జరిగింది అతని విషయంలో. మెడికల్ కాలేజీలు కానీ ఏదైనా కానీ, ఎందుకంటే ఆయన చేసే పనులు ఒకసారి ఒళ్ళు మండిపోద్ది మన అందరికైనా. కానీ దీని వెనకాల ఏముంది, ఒక్క క్షణం ఆలోచిస్తే దానికి అర్థమవుతుంది. మామూలుగా అయితే చాలా కోపం వస్తుంది. ఇప్పుడు కొంతమంది పదవులు వచ్చినాయి, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకారు కదా, వీళ్ళకి ఎందుకు ఇస్తారు అనుకుంటాం. అలాగే కొంతమంది అధికారులు, అలాగే చాలామంది. కానీ దాని వెనకాల ఏదో రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. మనం అనవసరంగా అపోపడి ఆయన ఆ జీవితం 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి ఉత్థాన పతనాలు, తాత్కాలిక ఆవేశ కోపతాపాలు ఎన్నో చూశాడు ఆయన. ఏంటండి కాబట్టి ఆయన రాజకీయ అనుభవాన్ని, ఆయనలో ఉన్న విజన్ని, ఆయనలో ఉన్న తపన్ని, సత్సంకల్పాన్ని మనం అర్థం చేసుకుని కొన్ని లోటుపాట్లు ఉన్నా కానీ భరించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారో మన మంచి కోసమే చెప్తారు, అతను ఫోన్ చూస్తే పెట్టి అంటారు, మన కోపం వచ్చేది. మన కోపం వస్తుంది కదా, ఫోన్ చూడొద్దంటే పిచ్చి కోపం వచ్చేది పిల్లలకి, నేలనేసి కొట్టేస్తారు ఫోను. కానీ వాళ్ళు చెప్పింది మంచిదే కదా, బుర్రపాడైపోకుండా ఉంటుంది. ఇలాంటివి ఏమంటారు, సిగరెట్లు కాల్చొద్దు అంటారు, సిగరెట్లు కాలితే ఆరోగ్యం పాడైపోద్దని, ఇలాంటివి మంచిగా చెప్తారు వాళ్ళు. అదే మన కోపం వస్తుంది. దాన్ని అన్నిటిని జాగ్రత్తగా చూసుకుని ఆ పనివాడి చేత ఎక్కువ రోజులు పని చేయించుకోవాలి. లేదనుకోండి అంతకన్నా జగన్ కన్నా పనికి మాలోడు ఆడ కూడా వచ్చేస్తారు మళ్ళీ. అంతే తప్ప ఆయన రాజకీయ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది తెలుగు వాళ్ళకి వరం అండి. ఆయన నచ్చని వాళ్ళు బోళంది మంది ఉంటారు. అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. ఎవడు దేవుడు కూడా నచ్చడు కొంతమందికి. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి లాంటి ఏమన్నాడు, వెంకటేశ్వర స్వామిని నల్లరాయి అన్నాడు. ఇప్పుడు కోట్లాది మంది భక్తులు ఉన్నారు, అలాంటి సత్రకాయలు కూడా ఉంటాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు వల్ల తెలుగు ప్రజలు లబ్ధి పొందారు. మధ్యతరగతి మొఖంలో మందహాసం చూపించాడు. ఐటీ వనానికి తోటమాలిగా ఉన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరించే పనిలో ఉన్నాడు. ఆయన చేత పని చేయించుకుంటే మనందరికీ మేలు జరుగుద్ది. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్ర ప్రజలకి దొరకడం ఒక వరం అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.